మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు స్వప్నశాస్త్రరీత్యా 12 రాసుల వారికి లేదా 12 లగ్నాలు తీసుకోండి. మొట్టమొదటిగా లగ్నాలు కాకుండా లగ్నం తెలియదండి నాకు రాశి మాత్రమే తెలుసు అనుకునే వారికి కూడా ఇది పనిచేస్తుంది. మనకి ఒక్కొక్క రాశికి ఎటువంటి స్వప్నం వస్తే వారికి బెనిఫిట్గా ఉంటుంది, లేనట్లయితే ఇబ్బందికరంగా ఉంటుందా, దానికి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే స్వప్నం అనేటువంటిది ఒక ఎంట్రీ పాయింట్. అంటే మనకు చూడండి, దేవతలు వస్తుంటారు, వాళ్ళు పూజించే దేవతా స్వరూపం వస్తుంది, వాళ్ళ కొన్ని ఇన్సిడెంట్స్ వస్తుంటాయి, లేకపోతే పితృదేవతలు వస్తుంటారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. అమ్మవారు స్వప్నరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు స్వప్నరూపేణ సంస్థిత అంటారు. అంటే స్వప్న రూపంలో కూడా అమ్మవారు ఉంటుంది. మనకి దాని మీద శాస్త్రమే ఉంది. కాబట్టి అసలు స్వప్నాన్ని అసలు ఎలా చూడాలి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ రాశుల వరకు ఎటువంటి స్వప్నాలు వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు చక్కటి మంచి స్వప్నము దీనివల్ల మంచి కలుగుతుంది ఎటువంటివి అంటే ముఖ్యంగా అమ్మవారు కలలోకి రావడం, స్వప్నంలోకి రావడం, అలాగే వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ లేనట్లయితే ఒక గొడవ పెట్టుకొని అంటే ఒక పోటీ దాంట్లో మీరు గెలిచినట్టుగా లేదా ఒక శత్రుత్వం ఉన్నటువంటిది మిత్రుత్వంగా మారినట్టుగా ఏదైనా స్వప్నం రావడం. ఎందుకంటే ఒకసారి ఇలాగే ఒకతనికి బాగా కోర్టు కేసెస్ ఉండేవి. బాగా కోర్టు కేసెస్ ఉన్నప్పుడు ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. ఏంటంటే అతని ప్రత్యర్థిని ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చి మీరు ఎందుకే గొడవలు పెట్టుకుంటారు, ఇది సర్దేసుకోండి అనగానే ఇద్దరు సెటిల్ అయిపోయినట్టుగా వచ్చిందనమాట. అది కూడా ఎక్కడొచ్చింది, ఆయనకి శివాలయంలో జరిగినట్టుగా వచ్చింది. ఆ శివాలయంలో అమ్మవారు కూడా ఉన్నారు సార్, అమ్మవారి మీద ఏదో ఒట్టేసి ఇక్కడి నుంచి మనం ఇవి పెట్టుకోకూడదని అనుకున్నాము అని చెప్పాడు. అప్పుడు నేను ఏమన్నానంటే మీకు కోర్టు కేసెస్ ఉన్నాయి కదండి, అవి క్లియర్ అయ్యే టైం నడుస్తుంది అన్నప్పుడు అది కరెక్ట్గా ఒక 1 మంత్లో క్లియర్ అయింది. అంటే దీని అర్థం ఏమిటంటే మనకు వచ్చే ప్రతి స్వప్నము కూడా ముందుగా మనకి ఇండికేషన్ అది. అట్లా మరి ఎటువంటి స్వప్నాలు వస్తే ఇబ్బంది పడతారు వీళ్ళు అని చూసుకున్నట్లయితే ఒకసారి అతనికి ఒక పెద్ద రైడింగ్, అంటే కన్యాలగ్న జాతకులకు జరిగింది చెప్తున్నాను. ఒక రైడింగ్ చేస్తూ బాగా ఫాస్ట్గా వెళ్తూ ఏదో పడిపోయినట్టుగా వచ్చిందట. అప్పుడు నేనేం చెప్పానంటే అతనికి, బాబు నువ్వు ఏదైతే బిజినెస్ చేస్తున్నావో ఆ బిజినెస్లో కొంచెం అంచనా కరెక్ట్గా వేసుకో, ముందు వెనక ఆలోచించకుండా ఏదో అంచనాతో వెళ్ళిపోయి ఏదో హడావిడిగా వెళ్ళిపోయి అక్కడ నువ్వేదో డిస్టర్బ్ అవ్వడం ఇట్లాంటివి జరగనున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా కేర్గా చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. అలా ఏంటంటే ఒక్కోసారి కొంతమంది కొండ ఎక్కుతున్నట్టుగా వస్తూ కొండ నుంచి ఎక్కుతూ పడిపోతున్నట్టుగా వస్తుంది. అప్పుడు మంచిది కాదు, కొండ ఎక్కుతున్నట్టు వస్తే చాలా మంచిది. కాబట్టి అటువంటివి. అండ్ అలాగే కొన్ని పాడైపోయింది, సడన్గా ఉన్నట్టు ఏదో ఇంజిన్ ఆగిపోయినట్టుగా వస్తుంది కొంతమందికి. అటువంటప్పుడు అంటే ఏదో ఒక ఫ్యాక్టరీ పెట్టామంటే అక్కడ ఏదో సడన్గా ఆగిపోయినట్టు అయింది, లేకపోతే పవర్ షార్ట్ సర్క్యూట్ అయినట్టు అయింది. ఒక వ్యక్తికి అయితే ఇల్లు మొత్తం ఈ పవర్ షాక్ మొత్తం కొట్టినట్టుగా అయిపోయి ఇల్లు మొత్తం ఏదో డిస్టర్బ్ అయినట్టుగా వచ్చిందంట. అప్పుడు నేనేం చెప్పానంటే, బాబు నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, అలాగే మీ తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చెప్పడం జరిగింది. అలా ఏంటంటే ప్రతి స్వప్నము కూడా లింక్ ఉంటుంది. మీకు ఎలాంటి స్వప్నం వచ్చినా గజేంద్ర మోక్షం చదువుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అసలు మనకి ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికి స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి చూసుకున్నట్లయితే ఒకటే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, మీరు ఉదయం పూట ఏదైనా చూసిన స్వప్నంలోకి వస్తే దాన్ని లెక్కలో తీసుకోకూడదు. ఎవరితోనైనా దాని గురించే మాట్లాడారు, ఏదో ఒక పులి గురించో లేకపోతే ఒక స్నేక్స్ గురించో రకరకాల డిస్కషన్స్ ఉంటాయి, దాని గురించి చాటింగ్ చేయడము మాట్లాడడము చేస్తారు. అది స్వప్నంలోకి వచ్చినా దాన్ని తీసుకోకూడదు. అలాగే మీరు దేని మీద అనుమానించారు, అంటే అలాగా ఎవరో వచ్చేదో నన్ను ఏదో అటాక్ చేయబోతున్నారనో ఇంకా రకరకాలు ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా అనుమానంతో మీరు నిద్రపోయారు, అది స్వప్నంలోకి వచ్చినా తీసుకోకూడదు. అంటే చూసినా మాట్లాడినా అనుమానం చేసినా ఆ యొక్క పనిలోనే పొద్దునుంచి ఉన్నారు. అంటే ఉదాహరణకి ఒక జూకి వెళ్ళి అక్కడ ఏదో సమ్ స్నేక్ రిలేటెడ్ వాటిలో చూసారు, అప్పుడు అది అసలు వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ మీరు ఆ రోజంతా ఒక యాక్టివిటీలో ఉన్నా, ఒక యాక్టివిటీతో ఒక విషయంలో మాట్లాడినా, ఒక విషయంలో అనుమానించినా దాన్ని స్వప్నంలో గనక వచ్చినట్లయితే దాన్ని మీరు అసలు దాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు అని చెప్తుంది శాస్త్రం ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటిది
మీరు ఆ స్వప్నం ఏ సమయంలో వచ్చిందో చూసుకోవాలి. అంటే అలాగా రాత్రి 9 నుంచి 12 మధ్యలో వస్తే అది ఒక 6 నెలలు పడుతుంది, ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది ఆ స్వప్నం గుడ్ ఆర్ బ్యాడ్ మీకు ఫలించడానికి. అలా కాదు 12 నుంచి 3 గంటల మధ్యలో వచ్చింది రాత్రి సమయంలో, అలాంటప్పుడు ఏంటంటే అది ఇంచుమించు ఒక 3 నెలల నుంచి 6 నెలల వ్యవధిలో అవుతుంది. 12 నుంచి 5 గంటల వ్యవధిలో వస్తే కనుక, అంటే 3 నుంచి 5 గంటల సమయంలో వస్తే కనుక మీకు అది ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఆఫ్ టైంలో, లేదు 5 నుంచి 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days to 15 daysలో కూడా అవ్వచ్చు అది ఆ స్వప్నం యొక్క రిజల్ట్, అది గుడ్ ఆర్ బ్యాడ్. అలా కాకుండా తెల్లవారుజామున వస్తాయి కనుక 1 week నుంచి 10 days లోపల మీకు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అందరికీ అనిపించవచ్చు అదేమిటంటే నిజంగా స్వప్నశాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ శాస్త్రం అనేటువంటిది ఉంది కాబట్టి మీరు చూడండి, మనకి పెద్దవాళ్ళు వస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తుంటారు, అంటే ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. అయితే ఇక్కడ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే మీకు స్వప్నం అనేటువంటిది ముందుగా ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్. అయితే ఆ స్వప్నం ఎలా వచ్చిందనేది తీసుకోవాలి. ఇప్పుడు అగ్ని వస్తే మంచిది అంటాం, అంటే అది ఎలా వచ్చింది, ఊరంతా తగలబడిపోతూ వచ్చింది, ఒక ఇల్లు కాలిపోతున్నట్టు వచ్చింది, అలాగే మీకు చేతిలో ఒక చిన్న కాగడా రూపంలో వచ్చింది అగ్ని, అది చూసుకోవాలి. గోవు వస్తే మంచిది అంటారు, కానీ ఆ గోవు వచ్చి మిమ్మల్ని పొడుస్తున్నట్టు వస్తుందా, నార్మల్గా అక్కడ కూల్గా ఉందా, ఆ యొక్క స్వప్నంలో జరుగుతున్న యాక్షన్ ఏమిటి. ఇప్పుడు పాము కాటేస్తే మంచిది అంటారు, కానీ పాము చుట్టేస్తే మంచిది కాదు. ఇలాగా మనకు స్వప్నం ఎలా వచ్చింది, ఒక వాటర్ వచ్చింది అనుకోండి, ఆ వాటర్ అగ్లీగా ఉన్న వాటరా, బాగా స్వచ్ఛంగా ఉన్న వాటరా, అక్కడ ఉన్నటువంటి ఆ స్వప్నానికి మనం రిలేట్ చేసుకోగలగాలి. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, మనం ఏదైనా ఒక పని చేయబోతున్నాము, ఆ యొక్క పని చేయడం వల్ల మనం నష్టపోతున్నామా మంచిదా అనేటువంటి స్వప్నం అనేటువంటిది క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ఎవరికైనా స్వప్నం వచ్చింది, ఒక బ్యాడ్ స్వప్నం వచ్చింది అనుకోండి, అప్పుడు మరలా కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రపోతే ఇంకొక మంచి స్వప్నం రావడం వల్ల అది నలిఫై అవుతుందని చెప్తారు. అలా కాదండి 4 గంటలకు ఒక మంచి స్వప్నం వచ్చిందంటే, నాకు మెలకు వచ్చిందంటే, అలాంటప్పుడు నిద్రపోతుందని చెప్తుంది శాస్త్రం. చక్కగా స్నానపానాలు చేసేసుకొని దేవతారాధన చేసుకోవడం మంచిది. సరే, ఎవరికైనా బ్యాడ్ స్వప్నం వచ్చింది, లేచిన వెంటనే ఎవరికి చెప్పొద్దని చెప్పింది శాస్త్రం. లేచి చక్కగా మీరు మీ యొక్క నిత్య దైనందిన జీవితంలో పూజాది కార్యక్రమాలు అవి చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఉదయాన్నే ముందుగా మీరు గజేంద్ర మోక్ష ఘట్టం వినండి, లేదా త్రిజట స్వప్న వృత్తాంతం వినండి, లేదా రామాయణ మహాభారతాలు వినవచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వప్నం గురించి చెప్పాలట ఎవరికైనా కూడా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఏంటంటే అది ఒక మనకు ముందుగా జరగబోయేటువంటి అంశం. మీరు చూడండి, కొన్నిసార్లు ఎవరికైనా సరే ఒక ప్రదేశంలో మనం వెళ్ళినా కూర్చున్నా, ఇది ఆల్రెడీ నాకు నా కలలో వచ్చింది, సేమ్ సిచ్యువేషన్, అందరం ఇలాగే కలిసినాం అంటుంటారు. అంటే ఏమిటి, ఆల్రెడీ స్వప్నం అనేటువంటిది ఒక రికార్డెడ్, ప్రతి ఒక్కరికి అనుభవం జరుగుతుంది. అవును, ఇంతకుముందు నాకు ఇదంతా కల్లోకి వచ్చింది అంటూ ఉంటారు. సో దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. డాక్టర్లు ఏంటంటే మీరు చూసిందే వస్తుంది అంటారు. అది ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు కొన్ని వేల సంవత్సరాల క్రితం, మీరు చూసిందే కళ్ళలో కూడా వస్తుంటుంది, దాన్ని పరిగణనలో తీసుకోవద్దని. కాబట్టి దీని గురించి ఏమి టెన్షన్ పడకుండా మీకు ఎలాంటి దుస్వప్నం వచ్చినా యూట్యూబ్లోకి వెళ్ళి గజేంద్ర మోక్ష ఘట్టము అని కొట్టండి, అది ఒక 1 hour ఉంటుంది, విన్నారంటే ఏమీ ఇబ్బంది ఉండదు, అన్ని విధాలు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.